అందరికీ తెలుస్తుందండి. ప్రజాభిప్రాయం అంటే ఏమిటి, ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ప్రజలను మనం ఏ విధంగా సాటిస్ఫై చేయాలి, ప్రజల యొక్క మనోభావాలకు దగ్గరగా ప్రభుత్వం ఎలా ఉండాలనేది అప్పుడు తెలుస్తుంది. ఈ దురవ్యవస్థ నుంచి ఈ ప్రజాస్వామ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం ఎప్పుడు బయటపడుతుందో దానికోసం వేచి చూడాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడా, ఈ ప్రభుత్వ అధికారులకు బుద్ధి వస్తుందా, పోలీసు అధికారులు చట్ట ప్రకారం నడుచుకుంటారా, రెవెన్యూ అధికారులు రూల్స్ ఫాలో అవుతారా, ఇవన్నీ కూడా ప్రజలు ఈ రోజు వదిలేసిన సబ్జెక్టు. ఎందుకంటున్నానంటే మీరు ఇంతకు ముందే కోట్ చేశారు నటి కాదంబరి యొక్క ఇన్సిడెంట్స్ గురించి. ఆ విశాల్ గున్ని అయితేనేమి, సీతారామాంజనేయులు అయితేనేమి, ఈ ఇంకొక వ్యక్తి అయితేనేమి, ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అందులో ఇన్వాల్వ్ అయినట్లుగా, ముందుగానే ఫ్లైట్ టికెట్ వేసుకుని వెళ్ళిపోయినట్లుగా, ఏదో అమ్మాయిని తీసుకొచ్చి ఎవరి కోసమో బలి చేసినట్లుగా స్పష్టంగా మీరే చెప్పారు, సాక్ష్యాలు ముందర పెట్టారు, ప్రజలకు చెప్పారు, సస్పెండ్ చేశామన్నారు, ఏదో సాధిస్తామన్నారు, చాలా జరిగాయి. మరి 9 నెలలు అవుతోంది, మరి ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు కూడా ఇంతవరకు ఛార్జ్ మెమో తీసుకోలేదు, ఇంతవరకు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది ప్రజల ముందుకు రాలేదు, మీ ముందుకు రాలేదు. ఇంకా చాలా విషయాల్లో అంటున్నారు, మేము ఐపీఎస్ అరెస్ట్ చేసేసాం, వాళ్ళని అరెస్ట్ చేసాం, మేమేదో సాధించబోతున్నాం. ఎవరిని అరెస్ట్ చేశారండి? ఎవరిని అరెస్ట్ చేశారు? వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సాక్ష్యాలను కళ్ళ ముందర తెరిపేసిన చూస్తూ ఉన్నటువంటి శంకరయ్య పరిస్థితి ఏమైపోయింది? ఆ రోజు ఉన్న హెడ్ కానిస్టేబుల్ దగ్గరుండి రూమ్ అంతా క్లీన్, రక్త పనులు కడిగించినటువంటి ఎవరో హెడ్ కానిస్టేబుల్, ఆయన పరిస్థితి ఏమైపోయింది? బెదిరించి అరెస్ట్ను అడ్డుకున్నాడు. కర్నూలులో కనీసం పోలీస్ ప్రొటెక్షన్ ఆ రోజు ఉన్న ఎస్పీ, ఆయన పరిస్థితి ఏమైపోయింది? ఏమైపోయింది? వీళ్ళందరూ కూడా బడా రేట్లు, పెద్ద రేట్లు అందరూ కూడా గాల్లో చక్కర్లు కొడుతూ విమానాలు ఎక్కుతూ మరి మలేషియానో, మారిషస్, సింగపూర్ వెళ్ళి వాళ్ళు మసాజులు చేయించుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతుంటే, ఎవరో చిన్న చిత్తక వాళ్ళపైన చర్యలు తీసుకొని దళితులను బలిపశులను చేసేసి విజయపాల్ లాంటి వాళ్ళనో లేకపోతే ఇంకొకరినో చెప్పి రకరకాలుగా చేసి మేమేదో సాధించేసాము, ప్రజలకు ఏం లాభం అండి దీనివల్ల? మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా ఉంది పరిస్థితి? ఆయన అసెంబ్లీ సాక్షిగా చాలా విషయాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీలో చెప్పిన మాటలకైనా ఇలా చేతల్లో పని చూపిస్తున్నారా? ఆయనే చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా ఫోటో వేశారు అసెంబ్లీలో, నా గురించి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. జట్టి రామకృష్ణను ఎంత హింసించాడో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అంటే ఆయన ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పి, ఈ రోజు కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన కానీ, ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి పైన కానీ, నేను ఇచ్చిన కంప్లైంట్ పైన కానీ ఎటువంటి చర్యలు లేకుండా మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు. మీ స్వార్థమే మీరు చూసుకుంటున్నారు. సరే, మాట్లాడదాం సార్. ప్రసాద్ గారు ఉన్నారు, వారు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఆయన ఏమన్నా చంద్రబాబు నాయుడు ఆయన చెప్పడానికి కాదు, వారు ఎలా రెస్పాండ్ అవుతారు కాదండి, వారి పార్టీ ప్రతినిధి అండి, వారు ఎలా రెస్పాండ్ అవుతారు అది కాదండి. నవీన్ గారు ఒకటినండి, నిన్న డిబేట్ లో పట్టాభి వచ్చాడు, ఏబిఎన్ డిబేట్, వెంకటకృష్ణ డిబేట్ లో ఏమన్నాడు? సార్ రేపు ఉదయమే మీకు ఫోన్ చేసి మీ కేసు వివరాలన్నీ తీసుకొని నేను డెఫినెట్ గా నేను చర్యలు తీసుకునే విధంగా నేను సహకరిస్తానన్నాడు. ఫోన్ లేదు, అతి లేదు, గతి లేదు. వీళ్ళ అధికార ప్రతినిధులు వీళ్ళ తెలుగుదేశం పార్టీ తరఫున పని చేస్తూ ఉంటారండి. కొంత ఆలస్యం అవ్వచ్చేమో కానీ రామకృష్ణ గారు మీరు తీసుకున్నారని చెప్పారు, కొంచెం ఆలస్యం అవుతుందేమో, వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు కాస్త సమయం ఆగలేమా? ఖచ్చితంగా వస్తుంది, రెస్పాన్స్ ఇస్తారు. ఎందుకు ఎవరు మీతో అన్నారు అంటే ఖచ్చితంగా కాల్ చేస్తారు, మనం వెయిట్ చేయాలి. నవీన్ గారు, నేను ఒకటే మాట చెప్పానండి, ఒక డిబేట్ లో ఒక వీడియోలో నేను చెప్పాను, 2029 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విశ్వసిస్తాను. 2029 నోటిఫికేషన్ వచ్చే వరకు పెద్దిరెడ్డి పైన వాళ్ళు తీసుకునే చర్యల గురించి వెయిట్ చేస్తానని చెప్పా. ఒకరోజు 2 రోజులు అయింది, చెప్తున్నా కదా నేనే. 2029 నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేస్తా. అంతవరకు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అన్ను. ఆ తర్వాత అనర్స్